ఒక మంచి మొబైల్ లాంచ్ అయిన ప్రతిసారి అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఈ మొబైల్ నిజంగానే వర్తా అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మరి ఇప్పుడు మనకు కొత్తగా వివో X300 Pro అనే మొబైల్ అనేది లాంచ్ అయింది. మరి స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే సూపర్గా ఉన్నాయి. దీనిలో కెమెరా స్పెసిఫికేషన్స్, ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ సూపర్ కనిపిస్తున్నాయి. మరి స్పెసిఫికేషన్స్ తగ్గట్టే ఈ మొబైల్ ఉందా లేదా అనేది చూసేద్దాం. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చూసేయండి. మరి అన్బాక్సింగ్ చూసేసారు కదా, బాక్స్లో ఉన్న మొబైల్ ఇది. మరి మొబైల్ని చేతిలో తీసుకున్న వెంటనే దీనిలో మనకు కనిపించింది ఏంటి అంటే దీనికి సంబంధించిన కెమెరాస్. 80% జనాలు కూడా మొబైల్ ఎందుకు కొనుక్కుంటారు అంటే మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ కోసమే. మరి దీని కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 200 మెగాపిక్సెల్ APO టెలిస్కోప్ లెన్స్ ఉంది. APO టెలిస్కోప్ లెన్స్ అంటే మీకు ఏది అర్థం కావాలంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఫోన్ తోటి ఫోటోని జూమ్ చేసి క్యాప్చర్ చేస్తే ఏమవుద్ది, ఎక్కువ జూమ్ చేసిన కారణంగా ఆ ఫోటోలో పిక్సెల్స్ అనేవన్నీ మనకు బ్రేక్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ ఫోన్ తోటి ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు కలర్ అక్యురేసీ అనేది బాగుంది. దీంతో పాటే లాంగ్ డిస్టెన్స్లో ఫోటోస్ క్యాప్చర్ చేసినా సరే మన క్లారిటీ అనేది లూజ్ కాలేదు. ఫోటో ఎడ్జెస్ట్ని మీరు గమనించినా సరే కలర్ లీక్ అయితే లేదు. ఫైనల్ చెప్పాలి అంటే ఈ ఫోన్ని మనం జేబులో పెట్టుకొని తిరిగితే ఒక ప్రొఫెషనల్ టెలిఫోటో లెన్స్ని మన జేబులో పెట్టుకొని తిరిగినట్టే. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. సో దీనిలో మనకు గింబల్ లైక్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. సో దీంతో మనకు లాభం ఏముంటుంది తెలుసా, లో లైట్లో ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు షేక్ అయింది అనుకోండి, ఫోటోస్ అనేవి మనకు బ్లర్గా రావన్నట్టు. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది దీంతో. పార్టీలు చేసుకునేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, నైట్ షాట్స్ క్యాప్చర్ చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ అనేది మనకు దీనిలో ఉన్న స్టెబిలైజేషన్ కారణంగా క్లియర్గా కనిపిస్తుంది. దీంతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. దీనివల్ల యూజ్ మీకు తెలిసిందే, గ్రూప్లో ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. ఈ వీడియోస్ సంగతి ఏంటి అంటే దీనిలో మనం 4K వీడియోస్ని 120 FPS షూట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన శాంపుల్స్ మీరు ఇక్కడ చూడండి. దీనిలో మనకు డాల్బీ విజన్ ప్లస్ HDR ఇచ్చిన కారణంగా మూవీ లైక్ డైనమిక్ రేంజ్ అనేది ఇది క్యాప్చర్ చేయగలుగుద్ది. దీనిలో మనకు వివో ఇమాజినింగ్ చిప్స్ ని ప్రొవైడ్ చేశారు, VS1+, V3+. దీని కారణంగా కలర్స్ అనేవి న్యాచురల్గా ఉంటాయి. అయితే ఇక్కడ చిన్న క్వశ్చన్, మీకు 3 కెమెరాస్ ఇచ్చారు కదా, ఈ 3 కెమెరాస్లలో దేని యూజ్ అనేది మనకు రియల్ లైఫ్లో ఎక్కువ ఉంటుంది అనేది కింద కామెంట్లో రాయండి. దీంతో పాటు చాలా రకాల ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఏదైనా ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయడమైనా కానివ్వండి, క్లారిటీని పెంచడమైనా కానివ్వండి, ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే నిజంగానే మనం సర్ప్రైజ్ అవుతాం. దీనిలో మనకు Q10+ LTPO డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ ఉంది. జనరల్గా మనం ఎండలోకి మొబైల్ తీసుకెళ్ళినప్పుడు అది కనబడకపోతే చేతులు ఇట్లా అడ్డం పెట్టుకొని చూస్తూ ఉంటాం చూసారా, సో ఆ టెన్షన్ అనేది దీంట్లో ఉండదు. దీంతో పాటు కలర్ కూడా ఇట్లా చిన్న AC చూడాల్సిన అవసరం కూడా ఉండదు. LTPO డిస్ప్లే ఇచ్చారు కదా, 1 నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది మన అవసరాలకు తగ్గట్టు మారిపోతూ ఉంటుంది. దీని కారణంగా మనకు బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. దీనిలో మనకు 1.5K డిస్ప్లే ఇచ్చారు. మనం ఏదైనా వీడియోస్ చూసేటప్పుడు మనకు షార్ప్గా క్లియర్గా కనిపిస్తాయి. మరి పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి అంటే MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. 3nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. సో మరి దీంట్లో ఏమైనా యాప్స్ ఓపెన్ చేశారనుకోండి ఇట్నే ఓపెన్ అయిపోతున్నాయి. కెమెరా ప్రాసెసింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. గేమింగ్ని కూడా మనం హైయర్ సెట్టింగ్స్లో పెట్టుకొని చేయొచ్చు. ఫోన్ కూడా మనకి హీట్ అనేది అనిపించట్లేదు, బ్యాటరీ డ్రైన్ కూడా లేదు. మరి 3nm చిప్ గురించి మాట్లాడినట్టయితే మంచి పర్ఫార్మెన్స్,
హీటింగ్ అనేది లేదు, బ్యాటరీ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. దీనిలో మనకు 6510 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. మన డే టు డే లైఫ్ యూసేజ్ గురించి మాట్లాడినట్టయితే 1.5 డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఎల్టీపీఓ డిస్ప్లే ప్లస్ ఈ బ్యాటరీ కాంబినేషన్ కారణంగా బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. దీనిలో మనకు 90 వాట్స్ వైడ్ ఛార్జర్తో పాటు 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. చాలా ఫాస్ట్గా మొబైల్ని ఛార్జ్ చేసేయచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుంది మీకు. నెక్స్ట్ మనం దీని డిజైన్ అండ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడినట్టయితే చేతిలో తీసుకున్న వెంటనే క్లాసీ లుక్ వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా బాగుంది. యూనిబాడీ 3D గ్లాస్ డిజైన్ ని దీనిలో ప్రొవైడ్ చేశారు. 1.1 mm అల్ట్రా స్లిమ్ సిమెట్రిక్ బెజిల్స్ ని దీనిలో ప్రొవైడ్ చేశారు. ప్రొఫెషనల్ లెన్స్ అపీల్ అనేది కనిపిస్తుంది. దాని కారణంగా చేతిలో చూసుకుంటే చాలా స్టైలిష్ కనిపిస్తుంది. ఇక డ్యూరబిలిటీ గురించి మాట్లాడినట్లయితే IP6869 వాటర్ రెసిస్టెంట్ ని ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ నీళ్ళలో పడిపోయినా కూడా మనకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. సో ఓవరాల్ గా మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ ప్లస్ డ్యూరబిలిటీ సూపర్ ఉంది. మరి ఫైనల్ గా దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవరైతే ఫోటోగ్రఫీని ఇష్టపడుతూ ఉంటారో, మంచి డిజైన్ ఉండే ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని ఫీచర్స్ అనేవి. కంటెంట్ క్రియేటర్స్ కోసం, ట్రావెల్ బ్లాగర్స్ కోసం ఫోన్ అనేది చాలా ఎక్సలెంట్ చాయిస్ అవుద్ది. సో మరి ఎవరికైతే ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకు ఒక మంచి ఆల్టర్నేటివ్ అన్నట్టు ఇది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. థ్యాంక్ యూ.